సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా భారీ లాభాలు అందించే దిశగా దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ నటనతో పాటు ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తుంది బుల్లిరాజు పాత్రతో. రేవంత్ అనే పిల్లాడు ఈ పాత్ర చేయటం విశేషంగా చెప్పుకోవాలి. అయితే ఈ పాత్రపై కొద్దిమంది ఆడియన్స్ కంప్లైంట్ చేస్తున్నారు. చిన్న పిల్లలతో పెద్దవాళ్లపై దురుసుగా మాట్లాడడం వంటి సన్నివేశాలు పెట్టడం వల్ల పిల్లలు పాడైపోతారు అంటూ నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. రేవంత్ అలియాస్ బుల్లిరాజు మాట్లాడుతూ అందరికీ నమస్కారం. నన్ను ఇంతగా ప్రోత్సహిస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. థియేటర్లలో నా నటనకి క్లాప్స్ కొడుతున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. నాలా ఓటీటీలు చూసి ఎవరు పాడైపోకూడదు, ఎవరు నాలా తిట్టకూడదు అనే ఉద్దేశంతో మాత్రమే ఈ పాత్రని అలా చేశాం. అది ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకులు అనిల్ రావుపూడి గారికి థ్యాంక్ యూ అంటూ మరోపక్క బుల్లిరాజు పాత్ర గురించి అనిల్ రావుపూడి మాట్లాడుతూ ఓటీటీ కంటెంట్ ఇప్పుడు చాలా బోల్డ్ గా, ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. అలాంటి కంటెంట్ కి పిల్లలను కూడా దూరంగా ఉంచకపోతే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేది బుల్లిరాజు పాత్ర ద్వారా చూపించాలనుకున్నాం. అంతే తప్ప ఆ పాత్ర ద్వారా పిల్లల్ని చెడగొట్టడం కాదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా భారీ లాభాలు అందించే దిశగా దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ నటనతో పాటు ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తుంది బుల్లిరాజు పాత్రతో. రేవంత్ అనే పిల్లాడు ఈ పాత్ర చేయటం విశేషంగా చెప్పుకోవాలి. అయితే ఈ పాత్రపై కొద్దిమంది ఆడియన్స్ కంప్లైంట్ చేస్తున్నారు. చిన్న పిల్లలతో పెద్దవాళ్లపై దురుసుగా మాట్లాడడం వంటి సన్నివేశాలు పెట్టడం వల్ల పిల్లలు పాడైపోతారు అంటూ నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. రేవంత్ అలియాస్ బుల్లిరాజు మాట్లాడుతూ అందరికీ నమస్కారం. నన్ను ఇంతగా ప్రోత్సహిస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. థియేటర్లలో నా నటనకి క్లాప్స్ కొడుతున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. నాలా ఓటీటీలు చూసి ఎవరు పాడైపోకూడదు, ఎవరు నాలా తిట్టకూడదు అనే ఉద్దేశంతో మాత్రమే ఈ పాత్రని అలా చేశాం. అది ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకులు అనిల్ రావుపూడి గారికి థ్యాంక్ యూ అంటూ మరోపక్క బుల్లిరాజు పాత్ర గురించి అనిల్ రావుపూడి మాట్లాడుతూ ఓటీటీ కంటెంట్ ఇప్పుడు చాలా బోల్డ్ గా, ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. అలాంటి కంటెంట్ కి పిల్లలను కూడా దూరంగా ఉంచకపోతే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేది బుల్లిరాజు పాత్ర ద్వారా చూపించాలనుకున్నాం. అంతే తప్ప ఆ పాత్ర ద్వారా పిల్లల్ని చెడగొట్టడం కాదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా భారీ లాభాలు అందించే దిశగా దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ నటనతో పాటు ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తుంది బుల్లిరాజు పాత్రతో. రేవంత్ అనే పిల్లాడు ఈ పాత్ర చేయటం విశేషంగా చెప్పుకోవాలి. అయితే ఈ పాత్రపై కొద్దిమంది ఆడియన్స్ కంప్లైంట్ చేస్తున్నారు. చిన్న పిల్లలతో పెద్దవాళ్లపై దురుసుగా మాట్లాడడం వంటి సన్నివేశాలు పెట్టడం వల్ల పిల్లలు పాడైపోతారు అంటూ నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. రేవంత్ అలియాస్ బుల్లిరాజు మాట్లాడుతూ అందరికీ నమస్కారం. నన్ను ఇంతగా ప్రోత్సహిస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. థియేటర్లలో నా నటనకి క్లాప్స్ కొడుతున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. నాలా ఓటీటీలు చూసి ఎవరు పాడైపోకూడదు, ఎవరు నాలా తిట్టకూడదు అనే ఉద్దేశంతో మాత్రమే ఈ పాత్రని అలా చేశాం. అది ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకులు అనిల్ రావుపూడి గారికి థ్యాంక్ యూ అంటూ మరోపక్క బుల్లిరాజు పాత్ర గురించి అనిల్ రావుపూడి మాట్లాడుతూ ఓటీటీ కంటెంట్ ఇప్పుడు చాలా బోల్డ్ గా, ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. అలాంటి కంటెంట్ కి పిల్లలను కూడా దూరంగా ఉంచకపోతే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేది బుల్లిరాజు పాత్ర ద్వారా చూపించాలనుకున్నాం. అంతే తప్ప ఆ పాత్ర ద్వారా పిల్లల్ని చెడగొట్టడం కాదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా భారీ లాభాలు అందించే దిశగా దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ నటనతో పాటు ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తుంది బుల్లిరాజు పాత్రతో. రేవంత్ అనే పిల్లాడు ఈ పాత్ర చేయటం విశేషంగా చెప్పుకోవాలి. అయితే ఈ పాత్రపై కొద్దిమంది ఆడియన్స్ కంప్లైంట్ చేస్తున్నారు. చిన్న పిల్లలతో పెద్దవాళ్లపై దురుసుగా మాట్లాడడం వంటి సన్నివేశాలు
పెట్టడం వల్ల పిల్లలు పాడైపోతారు అంటూ నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. రేవంత్ అలియాస్ బుల్లిరాజు మాట్లాడుతూ అందరికీ నమస్కారం. నన్ను ఇంతగా ప్రోత్సహిస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. థియేటర్లలో నా నటనకి క్లాప్స్ కొడుతున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. నాలా ఓటీటీలు చూసి ఎవరు పాడైపోకూడదు, ఎవరు నాలా తిట్టకూడదు అనే ఉద్దేశంతో మాత్రమే ఈ పాత్రని అలా చేశాం. అది ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకులు అనిల్ రావుపూడి గారికి థ్యాంక్ యూ అంటూ మరోపక్క బుల్లిరాజు పాత్ర గురించి అనిల్ రావుపూడి మాట్లాడుతూ ఓటీటీ కంటెంట్ ఇప్పుడు చాలా బోల్డ్ గా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. అలాంటి కంటెంట్ కి పిల్లలను కూడా దూరంగా ఉంచకపోతే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేది బుల్లిరాజు పాత్ర ద్వారా చూపించాలనుకున్నాం. అంతే తప్ప ఆ పాత్ర ద్వారా పిల్లల్ని చెడగొట్టడం కాదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. సంక్రాంతికి వస్తున్న సినిమా ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా భారీ లాభాలు అందించే దిశగా దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ నటనతో పాటు ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తుంది బుల్లిరాజు పాత్రతో. రేవంత్ అనే పిల్లాడు ఈ పాత్ర చేయటం విశేషంగా చెప్పుకోవాలి. అయితే ఈ పాత్రపై కొద్దిమంది ఆడియన్స్ కంప్లైంట్ చేస్తున్నారు. చిన్న పిల్లలతో పెద్దవాళ్లపై దురుసుగా మాట్లాడడం వంటి సన్నివేశాలు పెట్టడం వల్ల పిల్లలు పాడైపోతారు అంటూ నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. రేవంత్ అలియాస్ బుల్లిరాజు మాట్లాడుతూ అందరికీ నమస్కారం. నన్ను ఇంతగా ప్రోత్సహిస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. థియేటర్లలో నా నటనకి క్లాప్స్ కొడుతున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. నాలా ఓటీటీలు చూసి ఎవరు పాడైపోకూడదు, ఎవరు నాలా తిట్టకూడదు అనే ఉద్దేశంతో మాత్రమే ఈ పాత్రని అలా చేశాం. అది ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకులు అనిల్ రావుపూడి గారికి థ్యాంక్ యూ అంటూ మరోపక్క బుల్లిరాజు పాత్ర గురించి అనిల్ రావుపూడి మాట్లాడుతూ ఓటీటీ కంటెంట్ ఇప్పుడు చాలా బోల్డ్ గా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. అలాంటి కంటెంట్ కి పిల్లలను కూడా దూరంగా ఉంచకపోతే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేది బుల్లిరాజు పాత్ర ద్వారా చూపించాలనుకున్నాం. అంతే తప్ప ఆ పాత్ర ద్వారా పిల్లల్ని చెడగొట్టడం కాదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. సంక్రాంతికి వస్తున్న సినిమా ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా భారీ లాభాలు అందించే దిశగా దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ నటనతో పాటు ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తుంది బుల్లిరాజు పాత్రతో. రేవంత్ అనే పిల్లాడు ఈ పాత్ర చేయటం విశేషంగా చెప్పుకోవాలి. అయితే ఈ పాత్రపై కొద్దిమంది ఆడియన్స్ కంప్లైంట్ చేస్తున్నారు. చిన్న పిల్లలతో పెద్దవాళ్లపై దురుసుగా మాట్లాడడం వంటి సన్నివేశాలు పెట్టడం వల్ల పిల్లలు పాడైపోతారు అంటూ నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. రేవంత్ అలియాస్ బుల్లిరాజు మాట్లాడుతూ అందరికీ నమస్కారం. నన్ను ఇంతగా ప్రోత్సహిస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. థియేటర్లలో నా నటనకి క్లాప్స్ కొడుతున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. నాలా ఓటీటీలు చూసి ఎవరు పాడైపోకూడదు, ఎవరు నాలా తిట్టకూడదు అనే ఉద్దేశంతో మాత్రమే ఈ పాత్రని అలా చేశాం. అది ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకులు అనిల్ రావుపూడి గారికి థ్యాంక్ యూ అంటూ మరోపక్క బుల్లిరాజు పాత్ర గురించి అనిల్ రావుపూడి మాట్లాడుతూ ఓటీటీ కంటెంట్ ఇప్పుడు చాలా బోల్డ్ గా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. అలాంటి కంటెంట్ కి పిల్లలను కూడా దూరంగా ఉంచకపోతే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేది బుల్లిరాజు పాత్ర ద్వారా చూపించాలనుకున్నాం. అంతే తప్ప ఆ పాత్ర ద్వారా పిల్లల్ని చెడగొట్టడం కాదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. సంక్రాంతికి వస్తున్న సినిమా ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా భారీ లాభాలు అందించే దిశగా దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ నటనతో పాటు ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తుంది బుల్లిరాజు పాత్రతో. రేవంత్ అనే పిల్లాడు ఈ పాత్ర చేయటం విశేషంగా చెప్పుకోవాలి. అయితే ఈ పాత్రపై కొద్దిమంది ఆడియన్స్ కంప్లైంట్ చేస్తున్నారు. చిన్న పిల్లలతో పెద్దవాళ్లపై దురుసుగా మాట్లాడడం వంటి సన్నివేశాలు పెట్టడం వల్ల పిల్లలు పాడైపోతారు అంటూ నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. రేవంత్ అలియాస్ బుల్లిరాజు మాట్లాడుతూ అందరికీ నమస్కారం. నన్ను ఇంతగా ప్రోత్సహిస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. థియేటర్లలో నా నటనకి క్లాప్స్ కొడుతున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. నాలా ఓటీటీలు చూసి ఎవరు పాడైపోకూడదు, ఎవరు నాలా తిట్టకూడదు అనే ఉద్దేశంతో మాత్రమే ఈ పాత్రని అలా చేశాం. అది ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకులు అనిల్ రావుపూడి గారికి థ్యాంక్ యూ అంటూ మరోపక్క బుల్లిరాజు పాత్ర గురించి అనిల్ రావుపూడి మాట్లాడుతూ ఓటీటీ కంటెంట్ ఇప్పుడు చాలా బోల్డ్ గా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. అలాంటి కంటెంట్ కి పిల్లలను కూడా దూరంగా ఉంచకపోతే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేది బుల్లిరాజు పాత్ర ద్వారా చూపించాలనుకున్నాం. అంతే తప్ప ఆ పాత్ర ద్వారా పిల్లల్ని చెడగొట్టడం కాదు అంటూ క్లారిటీ ఇచ్చాడు.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా భారీ లాభాలు అందించే దిశగా దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ నటనతో పాటు ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తుంది బుల్లిరాజు పాత్రతో. రేవంత్ అనే పిల్లాడు ఈ పాత్ర చేయటం విశేషంగా చెప్పుకోవాలి. అయితే ఈ పాత్రపై కొద్దిమంది ఆడియన్స్ కంప్లైంట్ చేస్తున్నారు. చిన్న పిల్లలతో పెద్దవాళ్లపై దురుసుగా మాట్లాడడం వంటి సన్నివేశాలు పెట్టడం వల్ల పిల్లలు పాడైపోతారు అంటూ నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. రేవంత్ అలియాస్ బుల్లిరాజు మాట్లాడుతూ అందరికీ నమస్కారం. నన్ను ఇంతగా ప్రోత్సహిస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. థియేటర్లలో నా నటనకి క్లాప్స్ కొడుతున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. నాలా ఓటీటీలు చూసి ఎవరు పాడైపోకూడదు, ఎవరు నాలా తిట్టకూడదు అనే ఉద్దేశంతో మాత్రమే ఈ పాత్రని అలా చేశాం. అది ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకులు అనిల్ రావుపూడి గారికి థ్యాంక్ యూ అంటూ మరోపక్క బుల్లిరాజు పాత్ర గురించి అనిల్ రావుపూడి మాట్లాడుతూ ఓటీటీ కంటెంట్ ఇప్పుడు చాలా బోల్డ్ గా, ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. అలాంటి కంటెంట్ కి పిల్లలను కూడా దూరంగా ఉంచకపోతే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేది బుల్లిరాజు పాత్ర ద్వారా చూపించాలనుకున్నాం. అంతే తప్ప ఆ పాత్ర ద్వారా పిల్లల్ని చెడగొట్టడం కాదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా భారీ లాభాలు అందించే దిశగా దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ నటనతో పాటు ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తుంది బుల్లిరాజు పాత్రతో. రేవంత్ అనే పిల్లాడు ఈ పాత్ర చేయటం విశేషంగా చెప్పుకోవాలి. అయితే ఈ పాత్రపై కొద్దిమంది ఆడియన్స్ కంప్లైంట్ చేస్తున్నారు. చిన్న పిల్లలతో పెద్దవాళ్లపై దురుసుగా మాట్లాడడం వంటి సన్నివేశాలు పెట్టడం వల్ల పిల్లలు పాడైపోతారు అంటూ నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. రేవంత్ అలియాస్ బుల్లిరాజు మాట్లాడుతూ అందరికీ నమస్కారం. నన్ను